మూవీకి బాలీవుడ్ మూవీస్ భయపడుతున్నాయా? ఆగస్ట్ ఎండింగ్ రేస్ నుంచి ఒక్కొక్కటిగా తప్పుకుంటున్నాయా? పరిస్థితులు చూస్తే అలాగే కనిపిస్తున్నాయి. సిద్ధార్థ్ మల్హోత్రా తమన్నా ఫిల్మ్ వివాన్ ఇప్పటికే వాయిదా పడగా మరొక సినిమా కూడా ఆ ఆలోచనలో పడిందట. ఇంతకీ ఆ మూవీ ఏంటో చూద్దామా? ఆగస్ట్ ఎండింగ్ లో వస్తున్నామని పలు సినిమాల మేకర్స్ ప్రకటించినప్పటికీ ఒక్కొక్కటిగా మెల్లిగా జారుకుంటున్నాయి. నాని పారడైజ్ ఆగస్ట్ 21న వచ్చే పరిస్థితి లేదు. శర్వానంద్ భోగి వస్తోందో రాదో క్లారిటీ లేదు. ఇవి ఎలాగో రిలాక్స్ స్టేటస్ లో ఉన్నాయని గ్రహించి టాక్సిక్ ఆగస్ట్ 26న వస్తున్నట్లు ప్రకటించేసింది. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ టాలీవుడ్ మూవీస్ కన్నా బాలీవుడ్ సినిమాలపై ప్రభావితం చూపుతోంది. టాక్సిక్ తో పాటు ఈ ఆగస్ట్ లో 2 బాలీవుడ్ ఫిలిమ్స్ పోటీ పడాల్సిందిగా ఇప్పటికీ సిద్ధార్థ్ మల్హోత్రా దుకాణం సర్దేసుకున్నాడు. తన ఫోక్ థ్రిల్లర్ వివాన్ రిలీజ్ ను సెప్టెంబర్ కు పోస్ట్ పోన్ చేసుకున్నాడు. తాజాగా బాలీవుడ్ నుండి అందుకున్న సమాచారం ప్రకారం మరో క్రేజీ ప్రాజెక్ట్ ఈత కూడా తప్పుకోబోతోందని తెలుస్తోంది. ఆగస్ట్ 28న రిలీజ్ అవుతున్న విటాబాయ్ బయోపిక్ న్యూ రిలీజ్ డేట్ సర్చ్ చేస్తోందట. టాక్సిక్ తో క్లాష్ వద్దనుకున్న ఈతా ప్రొడక్షన్ హౌస్ మడాక్ ఫిలిమ్స్ లైన్ క్లియర్ చేయబోతోందట. కుదిరితే ప్రీపోన్ లేదంటే పోస్ట్ పోన్ చేసుకోవాలని భావిస్తోందట. స్త్రీ 2 తర్వాత శ్రద్ధా కపూర్ చావా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత లక్ష్మణ్ ఉటేకర్ నుండి వస్తున్న ఈతపై అంచనాలు భారీగానే ఉన్నా మరో భారీ బడ్జెట్ మూవీతో ఫైట్కి దిగితే కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందన్న నేపథ్యంలో వెనక్కు తగ్గాలనుకుంటుందట. అలాగే టాక్సిక్ లో బాలీవుడ్ బ్యూటీలే కియారా, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా ఉండటంతో కన్సిడర్ చేస్తుందట మడాక్. మరి ఈత టాక్సిక్ తో క్లాష్ వద్దనుకుని వాయిదా పడుతోందో సై అంటుందో లెట్స్ సీ.